Hey guys, welcome back to my channel. Today's recipe is summer 5 milkshakes. In this video, I'm showing 5 milkshakes, and first one is 5-star shake. ముందుగా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకో పౌడర్, 5-స్టార్ షేక్ కావాల్సినవి, ఐస్ క్యూబ్స్ ఒక 4 to 5 ఉంటే సరిపోతుంది, చిల్డ్ మిల్క్ బాగా కూల్ ఉండాలి, 1 స్పూన్ కోకో పౌడర్, 4 to 5 ఐస్ క్యూబ్స్, 5-స్టార్ చాక్లెట్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకోవాలి. వై బికాస్ సరిగ్గా బ్లెండ్ అవ్వదు 5-స్టార్, సో దాట్స్ వై. అండ్ వచ్చేసి చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసుకోవచ్చు, మీ ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్. సో ఇక్కడ నేను వచ్చేసి బెల్జియన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. అండ్ 5-స్టార్ మంచిగా పీసెస్ చేసుకోండి, వై బికాస్ బ్లెండర్లో అది అస్సలు పీస్ అవ్వదు. ఎక్కువసేపు బ్లెండ్ చేయాలి, వై బికాస్ 5-స్టార్ గట్టిగానే ఉండిపోతుంది. అండ్ లాస్ట్గా మిల్క్ వేసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో హర్షెస్ చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకున్నాను. అండ్ మీ ఇష్టమైన చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే అది ఆప్షనల్. అండ్ వచ్చేసి హియర్ ఈజ్ ఆర్ 5-స్టార్ షేక్, క్యాడ్బరీ షేక్ ఇది. అండ్ వచ్చేసి దీని టాపింగ్స్తో వచ్చేసి నేను తీసుకున్నది 5-స్టార్ పీసెస్ విత్ సమ్ కోకో పౌడర్. స్టార్ వచ్చేసి ఒక చిన్ని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని అది టాపింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ యూ లైక్, లేదంటే అలా కన్జ్యూమ్ చేయొచ్చు. అయినా డెకరేషన్ కావాలి అనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు. ఆర్ ఓన్లీ కోకో పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ 5-స్టార్ పీసెస్ వేసుకోవచ్చు. సో రెడీ అయిపోయింది మన 5-స్టార్ షేక్. ఇది వచ్చేసి మన ఫస్ట్ షేక్. అండ్ హర్షెస్ సిరప్తో కూడా నేను కొంచెం డెకరేట్ చేశాను ఫర్ అ గుడ్ లుకింగ్. అండ్ ఫైనలీ ఆర్ 5-స్టార్ షేక్ ఈస్ రెడీ. మీకు కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ కాఫీ చేసుకుంటున్నాము విత్ చాక్లెటీ సిప్. అండ్ ఫస్ట్ ఇందులో కావాల్సింది మనకి 2 స్పూన్స్ షుగర్, 2 స్పూన్స్ కాఫీ పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ కోకో పౌడర్. ఈ 3 మంచిగా మిక్స్ చేసుకోవాలి విత్ ప్లెయిన్ వాటర్. అండ్ ఒక బ్లెండింగ్ జార్లో 4 to 5 ఐస్ క్యూబ్స్ అండ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాఫీ మిక్చర్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. షుగర్ అయితే బ్లెండ్ చేసుకొని ఫస్ట్ పౌడర్ షుగర్ వేసుకోవడం మంచిది, లేదంటే కనుక మీ ఇష్టం, అది కాఫీతో మిక్స్ చేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు. అండ్ వచ్చేసి చిల్డ్ మిల్క్ తీసుకోవాలి, బాగా కూల్ ఉండాలి మిల్క్. అండ్ దీన్ని కూడా సేమ్ నేను డెకరేట్ చేసుకుంటున్నాను విత్ చాక్లెట్ సిరప్. అండ్ యా ఫైనలీ ఆర్ చాక్లెట్ టైప్ కాఫీ షేక్ రెడీ అయిపోయింది. అండ్ హియర్ ఇస్ అవర్ షేక్. అండ్ దీన్ని మనం టాపింగ్ చేసుకోవచ్చు విత్ టీస్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్తో, ఆర్ అదర్వైజ్ చాక్లెట్ సిరప్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే లైట్గా కోకో పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. లేదంటే అట్టే దీన్ని కన్జ్యూమ్ చేయొచ్చు, డెకరేషన్ ఏం అవసరం లేదనుకుంటే. ఇక్కడ నేను కాఫీ పౌడర్ అండ్ చాక్లెట్ సిరప్ తీసుకున్నా. Finally, our cocoa cold coffee was ready.
అది రెడీ అయిపోయింది. ఆర్ సెకండ్ షేక్ ఈజ్ రెడీ. అండ్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాము ఏంటో. అండ్ నాకు ద థర్డ్ వన్ ఈజ్ కిట్ క్యాట్ షేక్. ఇది మాకందరికీ కూడా చాలా ఇష్టం. మీరు కూడా డెఫినెట్గా ఇది ట్రై చేయండి, మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 4 కిట్ క్యాట్స్ అండ్ ఇది వచ్చేసి షుగర్ పౌడర్. మన రెగ్యులర్ చాక్లెట్ సిరప్ కావాలి. అండ్ మీకు కావాల్సిన 2 కంప్లీట్ కిట్ క్యాట్స్ కూడా తీసుకో. అండ్ సమ్ మిల్క్ పౌడర్. మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి తీసుకోండి. మిల్క్ 1 కప్, నియర్లీ 4 to 5 ఐస్ క్యూబ్స్. ఇప్పుడు వచ్చేసి ఐస్ క్యూబ్స్ మిల్క్లో యాడ్ చేసుకుందాం ఒక బ్లెండింగ్ జార్లో. అండ్ ఫస్ట్గా మిల్క్ అండ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకున్నాము కదా, సో అందులో ఇప్పుడు కిట్ క్యాట్ చాక్లెట్స్ యాడ్ చేసుకుందాము. మా ఇంట్లో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి 5 రూపీస్ చాక్లెట్స్, సో అందుకని నేను 4 తీసుకున్నాను. అండ్ మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి కిట్ క్యాట్ తీసుకోండి. 25 రూపీస్వి అయితే ఒక 2 కంప్లీట్వి తీసుకున్నారంటే ఒక 2 షేక్స్ అవుతాయి, బట్ చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ 1.5 స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్. అండ్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ ఎనఫ్. మీకు నచ్చిన క్వాంటిటీ బట్టి తీసుకోండి. అది కూడా మిల్క్ పౌడర్ ఒకవేళ ఆప్షనల్, అది కాకపోతే మిల్క్ పౌడర్ వల్ల ఫుల్ థిక్ షేక్లో అవుతుంది. అండ్ నేను కొంచెం చాక్లెట్ సిరప్ తీసుకున్నాను. అండ్ నా మీకు ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకోండి. సో ఇక్కడ నేను వచ్చేసి బెలీజియన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నా. మనం ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో సేమ్ చాక్లెట్ సిరప్ వేసుకొని డెకరేట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. అండ్ ఫైనలీ మన షేక్ కూడా రెడీ అయిపోయింది. అది ఆ గ్లాస్లో డెకరేట్ చేసుకున్నాం, గ్లాస్లో పోర్ చేసుకుందాము. ఇక్కడ ఒక కిట్ క్యాట్ సెపరేట్ చాక్లెట్ ఏం చేశానంటే బాగా క్రష్ చేసేసాము ఆ చాక్లెట్ని ఫర్ టాపింగ్స్. అండ్ ఇంకో చాక్లెట్ వచ్చేసి ఇంకో 5 రూపీస్ చాక్లెట్ ఉంటే అది వచ్చేసి పీసెస్ కింద కట్ చేసాము, అంటే పీసెస్ కింద చిన్నగా విరుపుకుని డెకరేట్ చేసుకున్నాము. ఒక చాక్లెట్ వచ్చేసి క్రష్ చేసింది, ఇంకో చాక్లెట్ ఫర్ టాపింగ్స్. మీకు నచ్చితే డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇలా డెకరేట్ చేసుకున్నాను విత్ స్మాల్ బైట్స్ ఆఫ్ కిట్ క్యాట్ అండ్ సమ్ క్రస్ట్ ఆఫ్ కిట్ క్యాట్ అండ్ విత్ చాక్లెట్ సిరప్. అండ్ దాట్స్ ఇట్. ఫైనలీ ఆర్ కిట్ క్యాట్ షేక్ ఈస్ రెడీ. మీకు నచ్చితే కనుక ఎలా వచ్చిందో మీరు ట్రై చేస్తారని కామెంట్ చేయండి. అండ్ 4th షేక్ ఈస్ డార్క్ ఫ్యాంటసీ షేక్. అండ్ దీనికి కావాల్సింది సేమ్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ పౌడర్ 2 స్పూన్స్ ఆర్ 1.5 స్పూన్. అండ్ చాక్లెట్ సిరప్. ఇక్కడ కూడా సేమ్ నేను హర్షీస్ సిరప్ యూస్ చేస్తున్నా. అండ్ సమ్ మిల్క్ పౌడర్. మీకు కావాల్సితే కనుక కోకో పౌడర్ కూడా తీసుకోండి. అండ్ ఒక బ్లెండింగ్ జార్లో డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ వచ్చేసి చిన్న పీసెస్ కింద చేసుకొని అందులో వేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 5 to 6 డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ తీసుకున్నాను. అండ్ మీకు కావాల్సితే కోకో పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ కిట్ క్యాట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. వై? బికాస్ వీ లైక్ టు హ్యావ్ వితౌట్ కోకో పౌడర్. అందుకనే 5 స్టార్ షేక్లో కూడా ఒకసారి వేసి చూపించాను. ఎక్స్ట్రా చాక్లెటీ ఉంటుంది, దాట్స్ ఇట్. మీకు కావాలితే చాక్లెట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ 1.5 స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ ఆర్ రా షుగర్ కూడా తీసుకోవచ్చు, నార్మల్ షుగర్ పౌడర్ లేకుండా, బట్ అది అంతగా మిక్స్ అవ్వదు. సో అందుకనేసి నేను షుగర్ పౌడర్ చేసేసుకొని అప్పుడు అది యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను, 1 స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్. మీకు అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, పర్వాలేదు. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్ పౌడర్ అండ్ 6 to 7 ఐస్ క్యూబ్స్ తీసుకున్నా. మీరు నార్మల్గా జనరల్గా 4 to 5 ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్. మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి 2 కప్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చిల్డ్ మిల్కే ఉండాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి లిడ్ క్లోజ్ చేసేయండి.
చూసారు కదా ఎంత మంచిగా బ్లెండ్ చేసుకున్నాను అండ్ ఫుల్ నురుగా వస్తుంది. అండ్ సేమ్ ఓల్డ్ ప్రాసెస్, గ్లాస్ డెకరేట్ చేసుకున్నాము, అందులో ఈ డార్క్ ఫ్యాంటసీ షేక్ పోర్ చేస్తున్నాము. అండ్ మంచిగా ఒక హ్యాక్ ఏంటంటే మంచిగా బ్లెండ్ చేస్తే ఎక్కువ ఫోమ్ వస్తుంది, ప్లస్ ఎక్కువ థిక్ అవుతుంది. మిల్క్ పౌడర్ వల్ల ఇంకా థిక్ అవుతుంది. అండ్ వచ్చేసి డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ కొన్ని క్రష్ చేశాను, ఒక 2 బిస్కెట్స్ అలా క్రష్ చేసి ఇట్లా టాపింగ్ చేసుకున్నాను. అండ్ విత్ దిస్ చాక్లెట్ సిరప్ అండ్ హియర్ ఈజ్ ఆ డార్క్ ఫ్యాంటసీ షేక్ రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే కంపల్సరీ నా వీడియోని షేర్ చేయండి అండ్ మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి వెనిలా షేక్. ఇది ఎలా చేయాలన్నది చూపిస్తాను. అండ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మన ఓల్డ్ చాక్లెట్ సిరప్, ఇందులో కంపల్సరీ మిల్క్ పౌడర్ కావాలి. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ తీసుకోండి వెనిలా షేక్కి. ఒక బ్లెండింగ్ జార్లో మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్స్, 2 స్కూప్స్ ఆఫ్ వెనిలా ఐస్ క్రీమ్. ఇక్కడ నేను వచ్చేసి ప్లెయిన్ వెనిలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అండ్ మీ దగ్గర ఉంటే కనుక యూజ్ చేయండి వెనిలా ఎసెన్స్, వెరీ లిటిల్ బిట్, ఒక మనం ఎంతంటే ఒక 2-3 డ్రాప్స్ అలా వేసుకుంటే సరిపోతుంది వెనిలా ఎసెన్స్. అండ్ హియర్ ఇక్కడ నేను ప్లెయిన్ వెనిలా ఐస్ క్రీమే తీసుకున్నాను వితౌట్ ఎనీ మిక్స్. అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్ అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్. అండ్ ఇక్కడ కూడా నేను చిల్డ్ మిల్క్ తీసుకున్నాను, కంప్లీట్గా కూల్ అయిపోయినది. అండ్ ఇది వచ్చేసి మన లాస్ట్ రెసిపీ. అండ్ మరెన్నో మన సమ్మర్ డ్రింక్స్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ ట్రైయింగ్ మోర్ అండ్ మోర్. ఇదైతే కంప్లీట్గా ఆప్షనల్. గ్లాస్ని డెకరేట్ చేసుకునేది నేను ఇక్కడ డెకరేట్ చేసుకున్నాను. వై బికాస్ నాకు ఎవ్రీ షేక్కి ఈ చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేసుకోవడం ఇష్టం. అండ్ హియర్ ఈజ్ ఆర్ వెనిలా షేక్. అండ్ దీని వచ్చేసి నేను డెకరేట్ చేసుకోవడానికి ఇక్కడ నేను వాడినవి డ్రై ఫ్రూట్స్. టాపింగ్స్ ఉంటాయి కదా, టాపింగ్స్ నేను డ్రై ఫ్రూట్స్తో చేశాను. ఎలా అంటే కాజు, బాదం, పిస్తా అండ్ వాల్నట్ ఇంట్లో ఉంటే అవి మొత్తం గ్రైండ్ చేసి ఇలా చిన్ని చిన్ని పీసెస్ చేసుకున్నాను. సో ఇట్లా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో దాని మీద స్ప్రింకిల్ చేశాను. సో దాట్ ఇట్స్ మై టాపింగ్ వాజ్ రెడీ. ఫర్ టుడేస్ వీడియో గైస్. అండ్ ఈరోజు నేను చూపించాను 5 షేక్స్, క్విక్ అండ్ ఈజీగా రెడీ అయిపోయేవి చూపించాను. మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎన్నో షేక్ సమ్మర్ డ్రింక్స్కి, ఈ సమ్మర్లో రిఫ్రెషింగ్గా ఉండే వాటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ హాలిడేస్ని బాగా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో అయ్యేలా రెసిపీస్ ట్రై చేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నాయో ఏంటి అని. మరెన్నో వీడియోస్కి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.